నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ రైతులకు అతి త్వరలోనే 21వ విడత నిధులను విడుదల చేయనుంది. అదేవిధంగా 2026-27 మార్కెటింగ్ సీజన్ కు సంబంధించి అన్ని రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు ఆమోదం తెలిపింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రైతులకు న్యాయపరమైన ధరలు అందించడంతో పాటు ఉత్పత్తి రక్షణలో కీలక పాత్ర పోషించనుంది. మరి పీఎం కిసాన్ నిధులు ఎప్పుడు రాబోతున్నాయి, ఏ పంటలకు కనీస మద్దతు ధర పెరిగింది అనే వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. పీఎం కిసాన్ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 21వ విడత అతి త్వరలో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న రైతులు 21వ విడత కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే కొన్ని రాష్ట్రాల్లోని రైతులు ముందుగానే 21వ విడత నిధులను అందుకున్నారని తెలుస్తోంది. దీంతో పాటు వరదల్లో ప్రభావితమైన రైతులకు 2000 వాయిదాను కూడా అందించారు. ఇప్పటి వరకు 3 రాష్ట్రాల్లో అంటే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ అలాగే పంజాబ్ లోని 2.7 మిలియన్ల మంది రైతుల అకౌంట్లో 2000 పడ్డాయి. గత నెలలో వచ్చిన వరదలు ఈ రాష్ట్రాలను తీవ్రంగా దెబ్బతీశాయన్న సంగతి తెలిసిందే. ఇక పీఎం కిసాన్ పథకం 21వ విడతను ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే దీపావళి పండుగకు ముందు రైతుల ఖాతాలకు నగదు బదిలీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీన్ని బట్టి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 21వ విడత అక్టోబర్ 17 నాటికి విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. కానీ కొంతమంది రైతులకు మాత్రం ఈ వాయిదా డబ్బులు అందకపోవచ్చు. ఎందుకంటే ఈ పథకం కింద నగదు పడాలంటే రైతులు ఈ కేవైసీని తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. మీ బ్యాంకు ఖాతాను ఆధార్తో లింకు చేయడం చాలా ముఖ్యం. రైతులు పబ్లిక్ కన్వీనియన్స్ సెంటర్ కు వెళ్లి కేవైసీని పూర్తి చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా 2026-27 మార్కెటింగ్ సీజన్ కు సంబంధించి అన్ని రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం రైతులకు న్యాయపరమైన ధరలు అందిస్తోంది. అలాగే ఉత్పత్తికి రక్షణ కల్పించడంలో కీలక పాత్ర పోషించనుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే సన్ఫ్లవర్ పంటకు కనీస మద్దతు ధర పెంపు ఎక్కువగా ఉంది. దీని ఎంఎస్పీ 600 రూపాయలు క్వింటాల్కు పెంచారు. ఇక ఆ తర్వాత మసూర్ పప్పు, దీనికి క్వింటాల్కు 300 రూపాయల మేర పెంపు కల్పించింది కేంద్రం. ఆ తర్వాత ఆవాలు, శనగ, బార్లీ, గోధుమ ఎంఎస్పీలు వరుసగా 250, 225, 170, 160 క్వింటాల్ మేర పెరిగాయి. ఇక ఆ తర్వాత గోధుమ ఎంఎస్పీలో 6.59% పెరుగుదల కనిపించింది. గోధుమ ప్రధాన రబీ పంట కావడంతో ఈ నిర్ణయం రైతులకు లబ్ధి చేకూరుస్తోంది. మొత్తంగా 6 రబీ పంటలకు ఎంఎస్పీ నిర్ణయించింది కేంద్రం. ఈ ధరలు వ్యవసాయ ఖర్చులపై పనిచేసే కమిషన్ సూచనల ఆధారంగా నిర్ణయించబడ్డాయి. ఇక 2026-2027 రబీ సీజన్లో ప్రభుత్వం అంచనా ప్రకారం ధాన్యం కొనుగోలు పరిమాణం 297 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకునే ఛాన్స్ ఉంది. అలాగే ప్రతిపాదిత ఎంఎస్పీ ఆధారంగా రైతులకు 84,263 కోట్ల రూపాయలు చెల్లింపులు జరగనున్నాయని తెలుస్తోంది. కాగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందించడంతో పాటు పంట వైవిధ్యాన్ని ప్రోత్సహించే దిశగా ఉందని చెప్పుకోవచ్చు. అంతేకాదు వచ్చే సీజన్లో ఈ చర్య రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంలో ప్రధాన పాత్ర పోషించనుంది.